హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకేర్ స్టడీస్. అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. దీనికి ఎగ్జామ్ అనేది అక్టోబర్ లేకపోతే నవంబర్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే 2 పేపర్లు ఉంటుంది. ఫస్ట్ మార్నింగ్ సెషన్ వచ్చేసి జనరల్ స్టడీస్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. 150 బిట్స్ అంటే ఒక్కొక్క బిట్కి 1 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం పేపర్ వచ్చేసి మీ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపరు ఒక్కొక్క బిట్కి 2 మార్క్స్ ఉంటుంది. అంటే 150 బిట్స్కి మొత్తం 300 మార్క్స్ ఉంటుంది. కనుక మీరు మీ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్టుల మీద బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బిట్కే 2 మార్క్స్. మీరు అలా 120+ బిట్స్ కరెక్ట్ చేసినట్టయితే 100% మీకు ఉద్యోగం అనేది కన్ఫామ్ అవుతుంది. జిఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. జిఎస్ అనేది లిమిటెడ్గానే చదవండి. జిఎస్ పేపర్ అనేది కొన్ని సబ్జెక్టులు మాత్రమే మీరు గట్టిగా చదవండి. అవి వచ్చేసి పాలిటీ, జాగ్రఫీ, తెలంగాణ మరియు ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంటు, స్కీమ్సు, పాలసీసు, కరెంట్ అఫైర్సు, ఇవి మెయిన్గా మీరు చూసుకోండి. మా ఐకే స్టడీస్ యాప్లో కేవలం 499 రూపాయలకే ఏడబ్ల్యూ జిఎస్ పేపరు ఫుల్ కోర్సు, క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ప్లస్ కరెంట్ అఫైర్సు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి CARE స్టడీస్ అని కొడితే మా యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మేము ఫుల్ కోర్సెస్, క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. మీరు జనరల్ స్టడీస్ అనేది కొన్ని లిమిటెడ్గా పెట్టుకోండి. మెయిన్గా మీరు మీ యొక్క కోర్ సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే 120+ బిట్లు మీరు కరెక్ట్ చేసినట్టయితే మీకు జాబ్ అనేది కన్ఫామ్ అయిపోతుంది. జనరల్ స్టడీస్కి రోజుకి 2 నుంచి 3 గంటలు చాలు. మిగతా అవర్స్ మొత్తం మీరు మీ యొక్క కోర్ సబ్జెక్ట్ మీద పెట్టండి. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్లో ఒక బిట్టు కరెక్ట్ అయితే మీకు 2 మార్క్స్ వస్తుంది. అలా 120 బిట్స్ ప్లస్ చేసినట్టయితే 240+ మార్క్స్ వస్తుంది. జనరల్ స్టడీస్లో వచ్చేసి మీకు రీజనింగ్ మరియు ఇంగ్లీష్ ఉంటుంది అన్నమాట. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాబట్టి మీకు రీజనింగ్ మరియు ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు అక్కడ నుంచి. అదేవిధంగా కొన్ని లిమిటెడ్ సబ్జెక్టు ద్వారా మీరు 50 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అలా 100 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అలా కోర్లో మీకు ఎక్కువ స్కోరింగ్ వచ్చినట్టయితే డెఫినెట్గా మీకు 100% జాబు కన్ఫామ్ అయిపోతుంది. కాబట్టి మీరు కోర్ సబ్జెక్టుల మీద బాగా ఫోకస్ చేయండి.